విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు సమస్య పరిహారం అనే అంశంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు సత్వరమే వివాహ సిద్ధిని పొందటానికి ఎటువంటి పరిహారాలను పాటించాలో పరిశీలిద్దాం. వివాహం కాని వాళ్ళెవరైనా సరే శీఘ్రమే వివాహం జరగటానికి ఆదివారం నాడు లక్ష్మీనారాయణల ఆలయానికి వెళ్ళి ఒక నెమలి ఈక శనగపిండితో తయారు చేయబడినటువంటి 21 లడ్డూలు స్వామివారికి నివేదన చేయాలి. ఇలా చేస్తే సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే శనివారం నాడు రావి చెట్టు దగ్గరకు సూర్యోదయ సమయంలో వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఆవాల నూనెతో దీపం పెట్టాలి. ఎవరైతే శనివారం సూర్యోదయ సమయంలో రావి చెట్టు మొదట్లో ఆవాల నూనెతో దీపం పెడతారో వాళ్ళకి వివాహపరమైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి. అలాగే రావి చెట్టు మొదట్లో పాలు, నీళ్లు, నెయ్యి, చక్కెర ఈ 4ంటిని కలిపి పోయాలి. అలా పోయటం ద్వారా కూడా మీకున్న దోషాలు తొలగింపజేసుకుని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. వరుసగా 43 రోజుల పాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. వెంటనే మీకు ఎలాంటి దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ తొలగింపజేసుకొని సత్వర వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా సరే వివాహ సిద్ధిని సులభంగా పొందటానికి శనివారం నాడు బాదంకాయలు ఏదైనా దేవాలయంలో భగవంతుడికి సమర్పించాలి. అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే మీరు నిద్రించే సమయంలో ఎరుపు రంగు దిండు కవరు, పసుపచ్చ రంగు బెడ్షీటు ఉపయోగించాలి. ఎరుపు కార్యజయానికి సంకేతం, పసుపు శుభానికి సంకేతం. అందువల్ల ఎవరైనా సరే వివాహం కానటువంటి వాళ్ళు ఎరుపు రంగు దిండు కవరు, పసుపచ్చ రంగు బెడ్షీటు ఉపయోగించినట్లయితే సర్వదోషాలను తొలగింపజేసుకొని వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. వీలైనప్పుడల్లా దేవాలయంలో భగవంతుడికి పాలు సమర్పిస్తూ ఉండండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ భగవంతుడి దగ్గర ఒక తులసి దళం ఉంచండి. వెండి ఆభరణాలు శరీరం మీద ధారణ చేయండి. ఇలా చేస్తే కూడా వివాహ ప్రాప్తిని సులభంగా పొందవచ్చు. ప్రత్యేకంగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే బుధవారం నాడు 5 పసుపు కొమ్ములు తీసుకోండి. ప్రత్యేకంగా వివాహం కావలసిన వాళ్ళు ఎవరైనా సరే బుధవారం నాడు 3 పసుపు కొమ్ములు తీసుకోండి. ఆ 3 పసుపు కొమ్ములు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టండి. అమ్మాయిలైతే ఏ నెలలోనైనా శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొదటి గురువారం ఈ విధంగా చేయాలి. అబ్బాయిలైతే శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం ఈ విధంగా చేయాలి. 3 పసుపు కొమ్ములు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టాలి. ఆ మూటని ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేస్తే చేజారిపోతున్నటువంటి సంబంధాలు నిశ్చయం అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రత్యేకంగా వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా సరే వివాహ ప్రాప్తిని పొందటానికి గురువారం నాడు పసుపుని నుదుటన బొట్టులాగా ధరించండి. ఆ తర్వాత ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా పసుపు వేయండి. పసుపు కలిపినటువంటి నీళ్లను సగం నీళ్లు అరటి చెట్టు మొదట్లో పోయండి, సగం నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి. వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా సరే గురువారం పసుపు కలిపినటువంటి నీళ్లను తీసుకొని ఆ నీళ్లలో సగం నీళ్లను అరటి చెట్టు మొదట్లో, సగం నీళ్లను రావి చెట్టు మొదట్లో పోసినట్లయితే వివాహ ప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే ఏ నెలలోనైనా పౌర్ణమి తిథి రోజు సంబంధాలు చివరి వరకే వచ్చి చేజారిపోతున్న తరుణంలో, చివరి దాకా వచ్చి నిశ్చయం కాకుండా ఉన్నటువంటి తరుణంలో కన్యలు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. మర్రి చెట్టు మొదట్లో పాలలో పంచదార కలిపి పోయాలి. తడిసిన ఆ మట్టిని నుదుటన తిలకంలా ధరించాలి. కన్యలు ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా సరే గురువారం రోజు బియ్యపు పిండితో 2 ఉండలను తయారు చేయాలి. బియ్యపు పిండితో తయారు చేసినటువంటి ఆ ఉండల మీద కొద్దిగా పసుపు చల్లాలి. అలాగే బెల్లము, శనగలు ఆ ఉండల మీద ఉంచాలి. ఆ ఉండలు ఆవుకి ఆహారంగా తినిపించాలి. ప్రత్యేకంగా కన్యలు బియ్యపు పిండితో తయారు చేయబడినటువంటి ఉండల మీద పసుపు, బెల్లము, శనగలు వేసి ఆవుకు తినిపించినట్లయితే గోమాత యొక్క అనుగ్రహం ద్వారా మీకు ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా సరే ఆ గ్రహదోషాలన్నీ తొలగించబడి